జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 40% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల 13 వరకు లాభభావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం పూర్తిగా లభిస్తుంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి నుంచి కూడా సహకారాన్ని పొందగలుగుతారు. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల 11 వరకు లాభంలోనే అనగా మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. ఉన్న వ్యాపారాలు విస్తరింపు చేసుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మికమైనటువంటి ఆనందానికి కారణమైనటువంటి శుభకార్యాల నిర్వహణ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు కానీ విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు ప్రధానంగా సహకరిస్తూ 40% శుభలితాలని సంతోషకర వాతావరణాన్ని ఇస్తారు అని చెప్పవచ్చు. అలాగే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని కుటుంబపరమైనటువంటి ఖర్చులు, ఇబ్బందులు, ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. భూ సమస్యలు, వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జన సహకారాల లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి పూర్తిగా అభివృద్ధి కార్యక్రమైనటువంటి కార్యక్రమాలంతా కూడా ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తుంది. విద్యార్థులకు ఊహించిన ఫలితాలు వచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో కుంభరాశిలో సంచరించడం వల్ల వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శని దోషం వల్ల పూర్తిగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి అయినటువంటి జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. సప్తమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ కారణం చేత రాహుకేతు దోషం మీనరాశి వారికి ఇబ్బందిగా మారుతుంది. వీరు ఆశించిన పనులంటే కూడా పూర్తిగా నిరాశను కలిగించే విధంగా ఉంటాయి. మరి 2025 ఫిబ్రవరి మాసానికి గాను ఈ మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహుదోషం, సప్తమ భావం కన్యారాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆ రకంగా చేసుకోవడం వల్ల మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయంలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరిని సందర్శించి అక్కడ స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయ భావంలో గురు సంచారం వల్ల ఇబ్బంది పడుతున్నారు కనుక సిద్ధి సాయినాథుని సందర్శించి స్వామివారిని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి గురువారం రోజు శనగల నైవేద్యంగా సమర్పణ చేయండి. అలాగే చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. కందులు దానం చేయండి. 2025 ఫిబ్రవరి మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.